పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఇంద్రేసం గ్రామంలో గ్రామ పంచాయతీ ఈవో సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం వారు విచ్చేసి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విలువల గురించి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బడిబాట, పరిశుభ్రత, హరితహారం మీద అవగాహన ఉండాలి అని, ప్రతి ఒక్కరూ విద్యని నేర్చుకుని ఉన్నత స్థాయిలో స్థానం సంపాదించుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరును తీసుకురావాలని, హరితహారంలో ప్రతి ఒక్కరూ చెట్లను నాటి గ్రీన్ గ్రామానిగా చేసే బాధ్యత మనందరిది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాతావరణంలో మార్పులు వస్తాయి. మనమందరం ఆరోగ్యంగా ఉండాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేసం గ్రామ ఈవో సుభాష్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు, మాజీ చైర్మన్ బండి పురుషోత్తం, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేడం గారు వల్లూరు క్రాంతి మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇంద్రేశం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా బడిబాటలో ప్రయాణించి ప్రతి విద్యార్థి బడిలో చేరి ఈరోజు ఎవరు కూడా పేదరికంతో మిగలకుండా ప్రతి విద్యార్థి బడిలో చేరే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించమని, పటాన్చెరు ప్రాంతం అంతా కూడా నిర్వహించమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంద్రేశం గ్రామంలో మన గ్రామ కార్యదర్శి గారు సుభాష్ సార్ గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేద్దామని ఆదేశించడంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అట్లాగే విద్యతో పాటు పరిశుభ్రత, ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రతను పాటించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి సీజనల్ వ్యాధులు అనేక రకాలుగా వచ్చే అవకాశం ఉండి ఆసుపత్రుల పాలయ్యి వేలాది రూపాయలను నష్టపోకుండా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మేము అందరం కూడా కళాకారులుగా ఈరోజు పటాన్చెరు ప్రాంతం అంతా కూడా అనేక గ్రామాల్లో పర్యటిస్తూ కళాజాత ప్రోగ్రాం ద్వారా అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఇట్లా బడిపాట హరితహారంతో కూడా మొక్కలు నాటి ప్రతి ఒక్కరు కూడా నాటిన ప్రతి మొక్కను కాపాడుకొని మన గ్రామాన్ని, ఇంద్రేశం గ్రామాన్ని కూడా ఒక ఆకుపచ్చని గ్రామంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని, అట్లాగే ఎవరు కూడా చెడు అలవాటు కాకుండా ప్రభుత్వం ఈ డ్రగ్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, అట్లాగే మత్తు పానీయాలకు కూడా దూరంగా ఉండాలని, విద్యార్థులు కూడా అనేక పాఠశాలలో కూడా ఇట్లాంటి అలవాటు పడి చెడుదారిన పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నదని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారు కూడా అనేక రకాల కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి హాని కలిగించే ఏది కూడా ముట్టకుండా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా యువకులు చెడుదారి పడకుండా మత్తులకు దూరంగా ఉండి, ఈ డ్రగ్స్ కావచ్చు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకొని కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోదనే విధంగా మీరందరూ కూడా ముందుకోవాలనే అంశం మీద పాటల రూపంలో, పాటల ద్వారా అనేక పాటలు పాడుతూ ప్రతి గ్రామాన్ని కూడా అవగాహన కల్పించే దిశగా వల్లూరి క్రాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము పటాన్చెరు నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు, అట్లాగే గ్రామ సెక్రటరీ గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, గ్రామస్తులందరికీ, అట్లాగే మన పత్రికా విలేకరులకు, జర్నలిస్టులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. పాఠశాలకు రావాలని చెప్పి పట్టుకేసినట్టు మన సుభాష్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు గట్టిగా చెప్పారుతోటి. వాస్తవానికి మాటే మంత్రం అంటారు, కానీ మాట కంటే పాట 10 పవర్ఫుల్ మంత్రం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గుండెను కదిలించి, ప్రతి పల్లెను కదిలించి ఒక తెలంగాణ దండును తయారు చేసినటువంటి గొప్ప నేపథ్యము, గొప్ప చరిత్ర ఈ పాటకుంది. సాంస్కృతిక కళావారధులైనటువంటి అందరికీ కూడా ఉంది. ఎంతోమంది కళాకారులు తెలంగాణ సాంస్కృతిక వారధి కావచ్చు, ఇంకా వేరే సంస్థలు, రసమయ సంస్థలు కావచ్చు, ప్రతి కళాకారుల బృందం కూడా తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని ఆంధ్ర వలస పాలనలో మగ్గుతున్నటువంటి తెలంగాణ యొక్క బాధలను వాటిని వివరిస్తూ ప్రతి పల్లెలో ఉన్నటువంటి ప్రతి గుండెను, ప్రతి తల్లిని, ప్రతి పిల్లను కూడా తట్టి లేపి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఆ పవర్, ఆ యొక్క దమ్ము, ఆ యొక్క ఖ్యాతి మీ కళాకారులకే దక్కుతుందని చెప్పి మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. మాటల మాంత్రికుడైన కేసీఆర్ ప్రతి పల్లెను, ప్రతి గుండెను కదిలించినప్పటికీ కూడా అంతకు 10 రెట్లు మీ యొక్క బాధ్యత, మీ యొక్క భాగస్వామ్యం ఈ తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఆ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది మీ కళాకారులు అని చెప్పి గంటపదంగా గట్టిగా బల్లగుద్దిగా గట్టిగా చెప్పగలుగుతాము. ఈ సందర్భంగా మీరు పాడినటువంటి పాటలు అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమానికి
రాజన ఊరి రాజన అనేది ఒక చక్కని పాట. ఏం పాట? ఏంది రాజన ఊరి రాజన ఎత్తుర తెలంగాణ జెండ రాజన ఊరి రాజన అనే పాట కావచ్చు, డప్పులు డప్పులు అనే పాట కావచ్చు. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ వాళ్ళ ఇనుప కంచె పడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు. వాళ్ళంతా వాళ్ళ అభ్యంతరం పెట్టినప్పుడు ఏమవుతుంది? మీకు ఇండియా పాకిస్తాన్ ఇనుప కంచె పడుతుందా? మీరు ఆల్రెడీ విజయవాడ హైవే నుంచి బ్రహ్మాండంగా వచ్చి చేపలు అమ్ముకోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. మీకు మాకు కేవలం ఆడపిల్లలుగా కాకుండా ఆడశక్తుల్లాగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని కోరుకుంటూ, మరి ఆడపిల్లలు ఎట్లా ఇబ్బందులు పడుతురో ఒకసారి ఆ పాట. పిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన వాళ్ళు కామె చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అయ్యో దేవుడా, నువ్వే రాసిన వాళ్ళు కామె చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన వాళ్ళు కామె చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. అందరు పెడతారమ్మా, చెట్లు పెడతారా? కాబట్టి స్కూల్ ఎక్కడుందో పచ్చగా ఉండాలి. వర్షం పడుతుంది ఆడోపేడు కాబట్టి ఉన్న చెట్లను కాపాడాలి, కొత్త చెట్లు పెట్టాలి. ఆ చెట్ల కోసం చిన్న పాట పాడతా, చదువుల కోసం అందరూ చాలా అద్భుతంగా వాడిండ్రు. చెట్ల కోసం పాట పాడతా. ఆకు పచ్చని దండ తెలంగాణకు మెడ నిండా, కోటి మొక్కలు నాటి వేరా ఇంద్రేశం గ్రామం నిండా. ఆకు పచ్చని దండ తెలంగాణకు మెడ నిండా, ఆకు పచ్చని దండ తెలంగాణకు మెడ నిండా, కోటి మొక్కలు కోటి మొక్కలు కోటి మొక్కలు నాటి వేరా ఇంద్రేశం గ్రామం నిండా. బాగా చదవాలి, లాయర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, ఆదర్శవంతమైన ఉపాధ్యాయులుగా మారి ఈ సమాజాన్ని తీర్చిదిద్దాలి. మీరందరూ బాగా చదువుకుంటారు. అందరూ కోసము ఈ నేల తల్లి రుణము కోసము అక్షరాలను నేర్చుకుందాము, అభివృద్ధిలో ముందు ఉందాము. అక్షరాలను నేర్చుకుందాము, అభివృద్ధిలో ముందు ఉందాము. మన దేశ సేవ కోసము ఈ నేల తల్లి రుణం కోసము అక్షరాలను నేర్చుకుందాం. నేటి కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందం వచ్చేసి చదువు ప్రాముఖ్యత పట్ల, అలాగే పచ్చదనం గురించి, అలాగే ఆడపిల్లల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా మంచి పాటల రూపంలో చాలా బాగా వివరించడం జరిగింది. వారికి మా గ్రామ పంచాయతీ కార్యాలయ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. జన జీవన ధావనీలు